అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. కొత్తడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా. గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దానరా. బుజిమా 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 రంగేడి, బుజిమా 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 దివాడి, బుజిమా 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 దిల్వాలి, బుజిమా 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 బుల్బుల్లి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్కారం ఆదాబ్. ఈ జబర్దస్త్ ఎపిసోడ్ ని జబర్దస్త్ గా స్టార్ట్ చేయాలంటే లెట్స్ వెల్కమ్ అవర్ జబర్దస్త్ జడ్జెస్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది ఎవర్ గ్రీన్ లాఫింగ్ బ్యూటీ రోజా గారు. జాజిలా పుట్టేసిందిరో, మల్లె తీగల చుట్టేసిందిరో, తేనె తీగల పుట్టేసిందిరో సుందరి ఈ సుందరి. సోకే కుక్కినాదిరో, నాజూకే మెక్కినాదిరో, దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరు. లెట్స్ నౌ వెల్కమ్ కామెడీ కా బాస్ నాగబాబు గారు. ఒక సూపర్ డూపర్ హిట్ సీక్వెల్ తో మనందరినీ సూపర్ డూపర్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ నామ సుధాకర్ స్టీవ్. విన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితం. రాధా గోపి గోపి నాకు భయం వేస్తుంది గోపి. రాధా అలా వెళ్దాం. వర్షం కురిసిన రాత్రి. రాధా గోపి విధి ఆడిన వింత నాటకంలో ఇలా జరిగింది. ఇందులో నా తప్పేమీ లేదు. దీంట్లో నీ తప్పు ఎంతుందో నా తప్పు కూడా అంతే ఉంది. నీలాగే ప్రతి ఆడది అర్థం చేసుకుంటే మగాళ్ళకి కష్టాలు తప్పుతాయి. నువ్వేం బాధపడు, నేను పెళ్లి చేసుకుంటాను. గోపి రాధా అన్ని నా చేతులు ఉండవు కదా గోపి. పెళ్లి నా తండ్రిని ఒప్పించి నేనే నీ దగ్గరికి వస్తాను. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు ఎదురు చూసే క్షణం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. రాధా రాధా రాధా. ఎన్నేళ్ళ తర్వాత ఈ సస్పెన్స్ ఏంట్రా బాబు? గోపి బాబు, ఏమిటి రంగయ్య, ఎంతకాలం ఇలా తాగుతుంటారు బాబు? పర్సులో డబ్బులు బాటిల్లో బ్రాందీ అయిపోయినంత వరకు. మీ ఆరోగ్యం పాడైపోతుంది బాబు. పిచ్చివాడు, రాధ లేని జీవితం నాకు అక్కర్లేదు రంగయ్య. నేను రాధ కోసమే బతుకుతున్నాను, రాధ కోసమే చస్తాను. వెళ్ళిపో, నన్ను విసిగించు. చింపు ఏమిటి రంగయ్య? ఒక్కసారి చూ. ఈ బిడ్డ ఎవరో తెలుసా బాబు? ఎవరు రంగయ్య? నిన్ను మోసం చేసి వెళ్ళిపోయినటువంటి ఆ రాధ ఈ బిడ్డను కనేసి అనాథాశ్రమంలో విడిచిపెట్టేసింది బాబు. ఆ విషయం తెలుసుకొని నేను వెళ్ళి తీసుకొచ్చాను బాబు. ఎంత పని చేసావు రాధ. ఈ పసిగొట్టు నాకు వదిలేసి వెళ్ళిపోతావు. ఏడొద్దు నాన్న, ఏడొద్దు. వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము. కన్నా కన్నీరందుకురా, కన్నా కన్నీరందుకురా. జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి. అలాగే నాన్న. వెళ్ళు. నాన్న బాబు, ఇవాళ పింకీ బర్త్డే నాన్న. అయితే వెళ్ళి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకో. నాన్న చంటి వాళ్ళ మమ్మీ కూడా వస్తుందంట నాన్న. చంటిగాడు రావడమే చాలా గ్రేట్, వాళ్ళ అమ్మ కూడా వస్తుందంటే ఇంకా గ్రేట్. నాకెప్పుడు వస్తుంది నాన్న అమ్మ? బాబు, మన జీవితంలో అమ్మాలి అనే పదం వినిపించకూడదు. మనలిద్దరిని బొమ్మలు చేసి విధి ఆడిన వింత నాటకంలో వదిలేసి వెళ్ళిపోయింది మీ అమ్మ. నాన్న నాకు అమ్మతో తిరగాలని, అమ్మతో తినాలని, అమ్మతో పడుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది నాన్న. పిచ్చివాడు, నువ్వే
నువ్వే ఎంత బాధపడితే 10 ఏళ్ళగా నేనెంత బాధపడుతున్నానో నేనెవరితో చెప్పుకోగలను. నాన్న అమ్మ ఎక్కడుంటుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, కనీసం ఎక్కడుంటుందో తెలియదు. నువ్వు అసలు స్కూల్కి ఎందుకు రావో కూడా తెలియదు. కోపంగా ఉంటుంది నాన్న, చాలా కోపంగా ఉంటుంది. కంటికి కనిపించిన శత్రువులతో నేను పోరాటం చేస్తున్నాను నాన్న, పోరాటం చేస్తున్నాను. ఏడొద్దు బాబు, ఏడొద్దు. లేదు నాన్న, నువ్వు ఒక్కసారి ఊ అని అమ్మని తీసుకొని రా. కష్టం నీ ఇంటి కాపాడు అది నా చేతుల్లో లేదు బాబు, లేదు. కలిసి ఉండడం అంటే నువ్వు నేను తలకాయలు ఊపుకుంటూ తిరగడం కాదు నాన్న. ఇంట్లో అందరు అమ్మ నువ్వు నేను కలిసి ఉండడం నాన్న. నేను ఇప్పటికీ తినేటప్పుడు ఒక ముద్ద తీసి అమ్మకి పేరు మీద పెడుతున్నాను. అందుకే నా రాత్రులు నీ గదిలో నుంచి ఎలక చచ్చిన వాసన వస్తుంది. క్షమించు నాన్న, శిక్షించు నాన్న. దయచేసి నాకు ఒక అమ్మ ఉందని గుర్తించు నాన్న. నువ్వు పెద్దవాడు అవ్వాలి, కాలేజీకి వెళ్ళాలి. పెద్దవాడిని అయితే అమ్మని చూపిస్తావా? చూపిస్తాను బాబు. చూపిస్తావా? నేను ఇప్పుడే పెద్దవాడిని అయిపోతాను నాన్న. ఇప్పుడే పెద్దవాడిని అయిపోతాను. సరే బాబు. వెన్నెలైనా చీకటైనా ఎక్కడికి వెళ్తున్నావు బాబు? కాలేజీకి వెళ్తున్నా నాన్న. నువ్వు ఎన్నైనా తిరుగు, ఫ్రెండ్స్ తో తిరుగు, కానీ ఆడవాళ్ళకు దూరంగా ఉండు బాబు. ఏ నాన్న? మగాడికి టీనేజ్ డ్రైనేజ్ లాంటిది బాబు. ఒక్కసారి టీనేజ్ లో కాలు జారితే జీవితం అంతా ఆ కంపును భరిస్తూ ఉండాలి. నేను నీ కొడుకు నాన్న. అదే బాబు నా భయం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అబ్బో చిన్నదానా ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే. ఏ కాలేజ్? స్టెల్లా కాలేజ్. నాది కూడా అదే కాలేజ్. వెళ్దామా కాలేజీకి? పద. ఆగు. ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళొచ్చావు? కాలేజీకి వెళ్ళాను. ఒక్కసారి నీ ఫేస్ చూపించు. ఎర్రగా ఉన్నా నీ పెదాలు చూస్తే చెప్తారా నువ్వు కాలేజీకి వెళ్ళలేదని. ఎక్కడికి వెళ్ళావు? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న. ఆ అమ్మాయికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అడిగావా? ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ లేరన్న. ఈ కాలంలో అమ్మాయికి లవర్ ఉన్నాడని అడగడం, కండక్టర్ని చేరని అడగడం ఒకటేరా. ఇద్దరు కూడా ఉండి లేరని చెప్తారు. వద్దురా, ఈ ప్రేమను మనకు వచ్చినావు. నాన్న నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అమ్మాయితో ఉంటానన్న. అయితే అమ్మాయిని రేపే మన ఇంటికి తీసుకురా. థ్యాంక్ యూ నాన్న. నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ నాన్న. వయసు దారి తీసింది, వలపు రకలేసింది. మా నాన్న మన ప్రేమ నమ్మట్లేదు. మా ఇంటికి వచ్చేస్తే మా నాన్న పరిచయం చేపిస్తాను. ఆగు రాజా, నేను మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి తీసుకొస్తాను. త్వరగా వస్తావు కదా? వస్తాను రాజా. నీకోసం వెయిట్ చేస్తాను. బాయ్ రాణి. బాయ్ రాజా. బాయ్ రాణి. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, నేను ఒక అతన్ని ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? మొగాడంటేనే మోసం, మోసం అంటేనే మొగాడని చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలు పోసినట్టు పోసి పెంచితే నా ముందుకు వచ్చి ఒక అతన్ని ప్రేమిస్తున్నాను అత్తయ్యా అని గొంతెత్తి చెప్తున్నావా నువ్వు? అత్తయ్య, నిన్నెవరో మోసం చేశారని అందరిని అలా అనుకోవడం. రాణి! మాటలు మర్యాదగా రాని. అసలు తప్పు నీది కాదే. నేను ఇంతగా మాట్లాడేలా వంచా చూడు. వాడిది గొడవ ఏంటే వాడి దగ్గర. అత్తయ్య అత్తయ్య, పిలువు పిలువు. రాజా రాజా. పిల్ల చూపులకు వచ్చావా లేదంటే పేరెంట్ అని పిలవడానికి వచ్చావా? రాజా! కలుగులోంచి వెనకలా వస్తారు. వీడే నన్ను ప్రేమించింది. ఏం మాయ మాటలు చెప్పినారా నేను మోసం చేశావు నాన్న. ఏమిటి బాబు? నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితం, నీ ప్రేమే
శాశ్వతము. ఎందుకు వచ్చావు నా ఇంటికి? ఇంకా నా నుంచి ఏం తీసుకుపోతావని వచ్చావు? ఇదిగో మా అమ్మాయి వెంట మీ అబ్బాయి కాలేజీకి వెళ్తుంటే అల్లరి చేస్తున్నాడు. పద్ధతిగా పెంచుకోమని చెప్పడానికి వచ్చా. అయినా తండ్రికే సంస్కారం లేనప్పుడు కొడుకు ఎక్కడి నుంచి వస్తుందిలే సంస్కారం. ఇంకొకసారి మీ అబ్బాయి మా అమ్మాయి వెంట పడితే మర్యాదగా ఉండదని హెచ్చరించడానికి వచ్చాను. మిస్టర్స్ రాధాదేవి. మిస్ రాధాదేవి, మిస్ రాధాదేవి. అంటే నీకు ఇంకా పెళ్ళవలేదా? అంటే నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా రాధా? ఒక మగాడికి మోసం చేసి వెళ్ళిపోవడం చాలా సులువే, కానీ ఆ మోసాన్ని ఒక ఆడది మర్చిపోవడానికి ఒక జీవితం పడు. నేను కూడా నీలాగే ఖాళీగా మూడువారిపోయి ఉన్నాను రాధా. ఈ 25 ఏళ్ళు నీ గురించి ఎంత తప్పించానో తెలుసా? అందుకే నా పెళ్లి చేసుకొని చెట్టంత కొడుకుని కన్నావు. వీడు నా కొడుకా? నా కొడుకు పురిట్లా చనిపోయాడు. ఎవరు చెప్పారు రాధా? ఒక్కసారి నీ రంగు నా రంగు కలవకపోయినా ఈ పాల పొంగును చూడు. రంగయ్య, ఆ రోజు హాస్పిటల్లో ఏం జరిగిందో చెప్పు ఎవడికి. అమ్మా రాధమ్మా, నీ బిడ్డ పురిటిలో చనిపోయాడని నీకు చెప్పిన మీ తండ్రి ఆ బిడ్డను తీసుకుని అనాథాశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడమ్మా. ఈ బిడ్డ ఎవరో కాదమ్మా, నీకు పుట్టిన బిడ్డమ్మా. రాజా, 25 సంవత్సరాలుగా అమ్మా అన్న పిలుపు కోసం నాకు బిడ్డ కొట్టుకుంటుంది బాబు. ఒక్కసారి అమ్మా అని పిలువ పిలు. నాన్న. దిక్కులు పెక్కటి లేలా పిలు బాబు. ఆ పిలుపు కోసం నేనే కాదు బాబు, ఇంకా చాలా మంది ఎదురు చూస్తున్నారు. పిలువు బాబు, పిలువు. అమ్మా అమ్మా, అమ్మా. ఇంకొకసారి పిలువు బాబు, పిలువు బాబు. అమ్మా, చూసావా? నా కొడుకునే అమ్మా అన్నాడు. పిలువు చెప్పవా? ఇంకొకసారి పిలువు, పిలువు బాబీ, పిలువు. అమ్మా, అమ్మా. జరిగింది ఏదో జరిగిపోయింది. మన ఇద్దరు ఇంకా హ్యాపీగా ఉందాం బాబు. మీరిద్దరు కూడా హ్యాపీగా సంసారం చేసుకొని హ్యాపీగా ఉండండి. ఓకే నాన్న. వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితం. నీ ప్రేమే శాశ్వతము. బాబు గారు చెప్పండి. బాగుంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ఒక రెగ్యులర్ క్లీషే డైలాగ్ ఒకటి ఉండేది, విధి ఆడిన వింత నాటకం అని. వినోద్ చాలా బాగా చేశారు. ఆల్మోస్ట్ అప్పట్లో వాణిశ్రీ, మంజుల అలాగే చేసేవాళ్ళు. చాలా బాగా చేశారు అందరూ. రోజా గారు హైలైట్ ఏంటంటే అమ్మ నాన్న చావగొట్టేసాం అసలు ఇద్దరిని. బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. చెన్నైలో సుచి లీక్స్ ఎంత ఫేమస్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆది లీక్స్ అంతే ఫేమస్ అంటున్నాడు మన ఆది. మరి ఈ లీక్స్ ద్వారా ఏం లీక్ చేయబోతున్నాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజూస్ టీమ్. ఇరక్కొచ్చావా జానకి? చుట్టుపక్కల వాళ్ళంతా మీ ఇంట్లో రోజుకో మంచం విరుగుతుంది, మీ ఆవిడ చాలా లక్కీ అన్నారు. వాళ్ళకేం తెలుసు మన ప్రమేయం లేకుండానే మంచాలు విరుగుతున్నాయని. ఈ చేప లైఫ్ మన మగాళ్ళ లైఫ్ రెండు ఒకటే బాబు గారు. ఇది నీటిలో ఉన్నంతసేపే బతుకుతుంది. మన మగాడు బ్రహ్మచారిగా ఉన్నన్ని రోజులే బతుకుతాడు. వన్స్ బయటకు వచ్చాడో చచ్చాడే. ఏ ఫిష్ అండి? అపోలో ఫిష్. ఓహో, అపోలో హాస్పిటల్ నుంచి తీసుకొస్తారా? దానికి అపోలో ఫిష్ అంటే అపోలో హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేది కాదు, నీలాంటిదే. మైసూరు బజ్జీ తినడానికి మైసూరు దాకా వెళ్ళిందంట. కబుర్లు మాత్రం చెప్తారు, కాపురం మాత్రం చేయరు. నీతో కాపురం చేయటం ఎలా ఉంటుందంటే పిడుగుపడేటప్పుడు గొడుగడ్డు పెట్టినట్టే ఉంటుంది. పెళ్లికి చూపులప్పుడు అండి బైక్ ఎక్కించి దీన్ని తిప్పేవాడిని, ఇప్పుడు బైక్ దాని మీదకి ఎక్కించి తిప్పాలనుంది. నేనేం మీ వెంట పడలే, మీరే నా వెనక పడ్డారు. ఎలుక బోను ఎప్పుడు ఎలుక వెంట పడదు జానకి, ఎలుకే వెళ్ళి బోన్లో పడిద్ది. ఇంతకీ అమ్మాయిలు ఎక్కడ? అది అక్క నువ్వు చెక్క, మీ ఇద్దరిని కంటే మాకు బొక్క. కూతుల్ని కనమంటే కూతుల్ని కన్నావు కదే.
నాన్నగారు బయటికి వెళ్తున్నామండి. దేనికి? బ్యూటీ పార్లర్ కి. అది దేనికి? అందం కోసం అండి. ఎంత మేకప్ వేసినా మహమ్మద్ కైఫ్ కత్రినా కైఫ్ కాలేడు. గుర్తుపెట్టుకో. నువ్వు దేనికి వెళ్తున్నావు? నేను గోల్డ్ కట్ చేసుకున్నాను గారు. 10 రూపాయలు పెట్టి నెయిల్ కట్టలు కొంటే ఇక్కడే కట్ చేసుకోవచ్చుగా. నీలాంటిదే పెదాలకున్న లిప్స్టిక్ తుడిపించుకోవడానికి ఇమ్రాన్ హష్మీ దగ్గరికి వెళ్ళిందంట. ఏమండి పిల్లల గురించి అంత అన్యాయంగా మాట్లాడకండి, మీకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళకి అన్యాయం జరిగితే కంప్లైంట్ ఇవ్వాల్సింది పోలీసులకు కాదు, బ్లూ క్రాస్ వాళ్ళకి. అమ్మా పిల్లలకి పెళ్ళిడు వచ్చిందండి. అమ్మాయిలు ఏం చేస్తున్నారు? సిగ్గుపడుతున్నావు నాన్నగారు. మీరు సిగ్గుపడినట్లేదు, ఏదో 2 వన్యమృగాలు చలికి వణుకుతున్నట్టుంది. అమ్మా రాత్రి కల్లో ఒక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. అమ్మా నేను మాత్రం సురిగాడు సుధురిని చేసుకుంటానమ్మా. అయితే ఇద్దరికీ అయిపోయినట్టేనే. దేనికండి? దీన్ని చేసుకుంటే దాన్ని కూడా వెళ్ళగవాడు. మీరు అనుకున్నట్టు ఆయనకి అంత మ్యాటర్ ఏం ఉండదమ్మా. బయట ఆడవాళ్ళ బోల్ పబ్లిసిటీ ఉంది కదా. విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా ఉంటుందమ్మా. నాన్నగారు నేను చమత్చంద్రం చేసుకుంటాను. వద్దమ్మా, ఏ మన ఇంట్లో కంటే పక్కింట్లోనే ఎక్కువ ఉంటాడమ్మా, వద్దు. నాన్నగారు ఒకవేళ నాకు పెళ్ళైంది అనుకోండి, శ్రావణం గదిలో నాకు టేకు మంచమే వెయ్యాలి. అవసరం లేదు, మామూలు మంచం వేసి దాని మీద నువ్వు కూర్చుంటే చాలు, ఆటోమేటిక్ గా టేకు మంచం అయితే. ఎప్పుడు మీరు ఇలాగే అంటారు. ఏమండి ఒక వారం రోజులు కంపెనీకి సెలవు తీసుకొని అందరం ఎంచక్క ఊటీ వెళ్దామండి. అలాంటివి ఏం వద్దు జానకి. ఇప్పుడు ఏమండి మీరు లేకపోతే కంపెనీకి ఏమైనా నష్టం జరుగుతుందా? నేను లేకపోయినా కంపెనీకి నష్టం లేదని తెలిసిపోతుంది. నాన్నగారు మాకు అర్జెంటుగా పెళ్లిళ్ళు చేసేస్తే పిల్లలు పుడతారు కదా, వాళ్ళు మమ్మీ మమ్మీ అని పిలుస్తుంటే బాగుంటదండి. ఆల్రెడీ బయట మీ ఇద్దరిని ఈజిప్ట్ మమ్మీలు అంటున్నారు, మళ్ళీ ఎందుకు మీకు మమ్మీ మమ్మీ? ఏమండి వీళ్ళందరూ ఎందుకండి, మన పక్కింటి సుబ్బారావు గారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు అబ్బాయిలకి ఇచ్చి వీళ్ళ పెళ్లిళ్ళు చేద్దామండి. ఎందుకు? వాళ్ళకి విపరీతమైన ఫాలోయింగ్ ఉందండి, ప్రతి ఒక్కరూ ఫోన్ చేస్తూనే ఉంటారండి. ఎందుకు చేయరు? ఒకడు వాటర్ క్యాన్లు వేస్తుంటాడు, ఇంకోటి గ్యాస్ బండ్లు అమ్ముతుంటాడు. పెళ్లి చూపురికి ఎవరు రావట్లేదేంటండి? ఎవరన్నా నువ్వు? మీ అమ్మాయిలను చూసుకోవడానికి వచ్చా. వీళ్ళని అమ్మాయిలు రోజు అప్పారావు అందాలని చూసి చూసి నీకు వీళ్ళ అందాలు నచ్చినాయి అన్నమాట. మనిషి అనేవాడికి ఎవరూ నచ్చరు వీళ్ళు అన్నారు కదండి. ఆయన మనిషి అని ఎవరన్నారు? మనిషి రూపంలో ఉన్న రచ్చరవి. మేధావి మేధావి. అవును, నాకు ఒక డౌట్ అండి, ప్రేమించుకొని పెళ్లి చేస్తే బాగుంటుందా, పెళ్లి చేసుకొని ప్రేమించుకుంటే బాగుంటుందా? ప్రేమ అనేది వాడు చేసే ఇంటర్వ్యూ ప్రోమో లాంటిది, చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. పెళ్లి వాడు చేసే ఫుల్ ఇంటర్వ్యూ లాంటిది, పిచ్చెక్కిపోద్ది. ఒక్కసారి వదిలితే పర్సనల్ గా మాట్లాడుకుంటా. నాన్నగారు వెళ్ళమంటారా? వెళ్ళండి. వీడు లోపలికి వెళ్ళి తెలుసుగా అదేంటి వాళ్ళు నీకంటే మేధావులరా, అందుకే. ఒక్క మీద ఉండాలి, ఇంకో మీద నాకు. అమ్మాయిలు రచ్చరవికే నచ్చలేదంటే ఇంకెవరికీ నచ్చరనుకుంటా. ఎవర్రా మీరు? థియేటర్ దగ్గర బాత్రూముల్లో కలరా ఉండలేసుకునే వాళ్ళగా ఉన్నారు. ఇంటి పక్కన సుబ్బారావు గారు ఉండాలి, లేరంటే ఆయన 10 రోజుల నుంచి వాళ్ళ ఆవిడ కనిపించట్లేదని ఎత్తడానికి వెళ్ళాడా? పార్టీ చేసుకోవడానికి వెళ్ళాడు. అయ్యో వాళ్ళ ఆవిడ చాలా మంచిదండి, ఎవరింటికి వచ్చినా చాలా బాగా చూసుకునేది. అవును, వాడిని తప్ప అందరినీ బాగా చూసుకునేది. ఇంతకీ మీరేం చేస్తా ఉంటారు? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్. అంటే ఏంటండి? ఏమీ లేదు, వాట్సాప్ లో వచ్చిన మెసేజ్లు ఫేస్బుక్ లోకి, ఫేస్బుక్ లో వచ్చిన మెసేజ్లు వాట్సాప్ లోకి పంపిస్తుంటారు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? మేమిద్దరం ప్రాణ స్నేహితులు అండి, ఏ పని చేసినా ఇద్దరం కలిసి చేస్తా ఉంటాం. కాపురం ఒక్కటి విడివిడిగా చేయండి. బయట ఎండలు బాగా మండిపోతున్నాయండి. అవునండి, అమ్ముదామని కోడిగుడ్లు తీసుకెళ్తే మధ్యాహ్నానికి ఆమ్లెట్లు అవుతున్నాయి. అయ్యో ఏం చేశారు? బ్రాందీ షాప్ దగ్గర అమ్మేశా. మంచి పని చేశారు. ఇంతకీ మీకు పెళ్ళయిందా? లేదండి. మీరు చాలా అదృష్టవంతులు రా, దేవుడు మీ పక్కనే ఉండి కాపాడుతున్నాడు మిమ్మల్ని. ఇంతకీ పాపులర్ అయితే చాలా మంది అమ్మాయిలు పడతా ఉంటారండి. పాపులర్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఏం లేదురా, ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఎంబీబీఎస్ లో కంప్యూటర్ సైన్స్ చదివానని చెప్పు. ఎంబీబీఎస్ కంప్యూటర్ సైన్స్ ఉంటదా? ఉంటది, ఎందుకు ఉండదు? ఉంటది. అబ్బా కుర్రోళ్ళు కత్తుల్లో ఉన్నారండి, మన కూతుళ్ళకి కత్తులతో ఇచ్చి పెళ్లి చేసేది. నాలుగు నీ బ్రెయిన్ బాగా పనిచేసింది. ఓకే, ఇంతకీ మన అమ్మాయిలు ఎక్కడా? నాన్నగారు అదేంటండి వీళ్ళని చూసి వాళ్ళు పారిపోయారు? కుక్కల్ని చూసినప్పుడు పిల్లులు ఏం చేస్తాయి? పరిగెడతాయి. ఇక్కడ అదే జరిగింది. ఏమండి వీళ్ళు మీ పిల్లలా అండి? అంటే లేదు, అంబానీ పిల్లలండి. అదేదో సిమ్ ఫ్రీగా ఇచ్చినట్టు వీళ్ళని కూడా ఫ్రీగా ఇచ్చాడు, వాడుకుంటారా? ఇలాగెలా ఉన్నారండి? కడుపులో బిడ్డ అడ్డం తిరుగుతుంది అంటే ఏదో అనుకున్నా, మరి ఇంత అడ్డదిడ్డంగా తిరుగుతారు అనుకో. నాకు మాత్రం ఏం తెలుసు. ఏండి సుబ్బారావు గారు వచ్చే టైం వాళ్ళు వచ్చే టైం లేనట్టుంది. మీరు రేత్రికి ఇక్కడే పడుకోండి. కొడుకునే ముందు ఆట పాట ఉండి అలవాటు అండి నిద్రపోవడం. అవునా? చూసి చిన్నమ్మాయి తగులుకో.
చక్క చక్క చం చక్క చక్క కొత్త కోక పెద్దమ్మ ఏం పాడదండి? అయ్యో అమ్మాయికి సిగ్గు ఎందుకు పాడదు? అమ్మాయికి కూడా పాటలు బాగా వచ్చు. అమ్మా అమ్మ నాన్న పాడమ్మా. సూర్యనారాయణ మేలుకో మేలుకో మా చిలకమ్మ బులపాటము చూసిపో చూసిపో శ్రీ సూర్యనారాయణ. ఇదేంటి నాన్నగారు అప్పుడే నిద్రపోయారు? నీకు తగ్గ పాట నువ్వు పాడావు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు నిద్రపోయారు. అదే జరిగింది. ఇదే మనకి మంచి తరుణం. ఏం చేస్తావా? చెన్నై సుచి లీక్స్ చూశారు కదా? చూసాము. ఇది ఆంధ్ర ఆది లీక్స్. మర్యాదగా ఇవన్నీ బయట పెడతా. మా కూతుర్ని ఇద్దరిని పెళ్లి చేసి. ఎవరో తెలుసా? ఎవరు? మాస్క్ తీత తెలిసిందిరా. ఈ ఏరియా కానిస్టేబుల్ నీలాంటి వాళ్ళు పట్టుకోవడానికి వచ్చాం. నేనెవరో తెలుసా? ఎస్పీ గారు. అది కాబట్టి నేను చెప్తున్నాను, మా ఇద్దరు కూతురుని పెళ్లి చేసుకో. రెడీ? రోజా గారు ఏంటది? యాజ్ యూజువల్. కానీ ఇద్దరు కూతుర్లు భలే ఉన్నారు. అండ్ ఫస్ట్ ఇక్కడ వచ్చిందా స్పాంటేనియస్ గా మంచి ఎరగటం? ఆన్ ది స్పాటా? మామూలుగా మంచం పెట్టమన్నావు, ఎరిగింది. సో ఎరిగిన వెంటనే దాని మీద ఒక పని చేసేసావు. వెరీ నైస్. నాగబాబు గారు నా లైఫ్ లో ఇంత దారుణం అక్క చెల్లెలు ఎక్కడ చూడలేదు. డైలాగ్ బాగా ఇస్తున్నాయి. ఎన్ని డైలాగ్ పంచేసి పడినాయో. పిడుగు పడితే గొడుగడ్డం పెట్టాడని విషయం మీకైతే పబ్లిసిటీ పీక్స్ లో ఉందంట. సుధీర్ మీద పడింది. చాలా పడ్డాయి. కాదు, సుధీర్ అలా తీసుకెళ్ళి అలా పడేసి దీన్ని బట్టి సుధీర్ కి పబ్లిసిటీ పీక్స్ లో ఉంది, అర్థమైంది. చాలా బాగా చేసావు, అది చాలా బాగుంది. గుడ్. మనకు వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు, రాని పని ట్రై చేయకూడదు. ఈ ఫిలాసఫీతో మనందరినీ ఫుల్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సార్ నమస్కారం సార్. మొట్టమొదటిగా తెలుగు ఛానల్ రావటం, ఆ ఛానల్ కి న్యూస్ ప్రోగ్రామ్ పెట్టడం, ఆ ప్రోగ్రామ్ నాకు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. రే లేడీ న్యూస్ రీడర్ ఏం చేసావు? ఆవిడ ఇంకా రాలేదుగా, మేమేం చేస్తాం? చెప్పు తెగిపోద్ది. లేడీ న్యూస్ రీడర్ చదవడానికి పిలిపించాను కదా, ఆవిడ ఏం చేసావు అంటున్నా. ఆ పిలుస్తానండి. ఏమమ్మో ఓ సుబ్బారావు ఓ అప్పారావు ఓ వెంకట్రావు ఓ రంగారావు ఓ సుబ్బారావు ఓ అప్పారావు ఓ వెంకట్రావు ఓ రంగారావు. ఎవరో 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 వస్తారనుకుంటే నువ్వు వచ్చావా? అయినా కానీ అందరూ నా అందాన్ని చూస్తే ఇలాగే పడిపోతుంటారు. మా ఊర్లో అయితే నేను ఈదిలోంచి అలా నడుచుకుంటే వెళ్ళిపోతుంటాని కుర్రకారు అందరూ రవివర్మకే అందని ఒకే ఒక అందాన్ని పోయి పాడుతూ ఉంటారు. ఎంత ఉంటే రవివర్మకి ఏంటి, రామ్ గోపాల వరకు అందం. ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? రామ్ గోపాల్ వర్మ గారికి మొన్న కనిపిస్తేని రాబోయే 90వ దశకంలో నాతోటి రంగీలా అని సినిమా తీస్తానన్నా. లింగీలా ఉన్నావు, నువ్వేంటి రంగీలా? ఇదిగో నాకు తెలియకడుగుతాను. వార్తలు చదవడానికి పిలిచావా, ఇక్కడ అవమానించడానికి పిలిచావా నన్ను? ఏంటి న్యూస్ రేడరా? ఒరే పిల్లని తెమ్మంటే పిల్లని తల్లిని తెచ్చావేంట్రా? ఇది ఒకప్పుడు పెళ్ళానండి, పెళ్ళైన తర్వాత ఇంత అయింది. పెరిగింది, అదే వయసు పెరిగింది. వయసు అని చెప్పొచ్చు కదా. ఎందుకు నీ పేరేంటి? దంపుడు దామయ్యని రికార్డింగ్ డాన్స్. ఒరే రికార్డింగ్ డాన్స్ ఏంట్రా? ఏమండి ఆవిడ వెనకాల చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందండి. అవును కనపడుతుంది. ఏంటి అదే బ్యాక్గ్రౌండ్? ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు. ఈ రోజుకి ఇలా కానిచ్చేసేయండి నా మాట చెప్పి. అయినా స్టూడియోలో గొడుగేంటమ్మా? ఏటో గొడుగు లేకుండా నేను బయటికి వెళ్ళను. అదేటో గానీ ఎంత గొడుగు వేసి తిరిగినా సగం తడిసిపోతూ ఉంటాను. అవును సగం బయట ఎట్టో తడకుండా ఎలా ఉంటుంది అంటున్నావు? అదే చిన్న గొడుగు కదా, పెద్ద గొడుగు కొనుక్కో అంటున్నా. రే నువ్వు వెళ్ళి కెమెరా ఫోకస్ పెట్టు. అవును కూర్చోమని చెప్పు. కూర్చోమా. రే ఆ కుర్చీలో దిండ్లు తీయండి రా. దిండ్లు ఎక్కడ ఉన్నాయి?
సారీ మ్యానుఫాక్చరింగ్ డిపార్ట్మెంట్. కూర్చో, మాకు తినలేదు. కూర్చో కూర్చో కూర్చో. రే న్యూస్ చదవమని చెప్పు. రోల్ కెమెరా యాక్షన్. ప్రేక్షకులందరికీ దంపుడు దమయంతి నమస్కారాలండి. అన్నట్టు ఆ పిల్లోడు ఎవరు? ఆ పిల్లోడు ఏంటి అమ్మా? పెద్ద మనుషులు అంటే 1980s లో పిల్లలే కదా అని సమయస్ఫూర్తి ఒకటి వేసాను. మీకు కావాల్సిన బిస్కెట్ వచ్చేసిందండి. అయితే నేను అసలు పుట్టనే లేదు. ఈ పెద్దవిడెవరు? మా అమ్మమ్మ. చదవమ్మా. ఎలా చదవమంటారు? మొదటిసారి చదువుతుంది, సిగ్గేసేస్తుంది. సిగ్గు పక్కనెట్టి ముందు వార్తలు చదువు. ఏటో చదువు యాక్షన్. అంటే నువ్వు ఉన్న పరంగా చదవమని సిగ్గేసేస్తుంది. మా ఆయన కూడా ఇట్లా టీవీ ముందు కూర్చుని చూస్తా. నన్ను రమ్మంటావు, చదువుతావా? చదివేస్తాను, చదువు. గుడివాడలోని మంత్రి గారు ప్రోగ్రాంకి హాజరయ్యి, అయ్య బాబోయ్ రిబ్బన్ బాబాయ్ రిబ్బన్ కత్తిరించబోయి పొరపాటు రిబ్బన్ కట్ అయిపోయి పొరపాటున ఏలు కట్ అయిందని చదువు. ఏలు కత్తిరించుకున్నారా? ఏలు కత్తిరించుకున్నారంటే అంతే. అంత సింపుల్ చెప్పేందేంట్రా? సాటిస్ఫై అవ్వలేదు. రెండో చదువు. ఇంక రెండో వార్తల్లోకి వెళ్తేని అర్ధరాత్రి, అయ్య బాబోయ్ అర్ధరాత్రి వార్తలు నన్ను చదవమంటారేటి? మా ఇద్దరు సంతని ఓసిని సిగ్గు సింహణ ఏదో చదువు తొందరగా. అర్ధరాత్రి యామా నువ్వు న్యూస్ చదువుతావు, వెళ్ళిపోతావా? చదువుతున్నాను కదా, కంగారు పెట్టకండి. తర్వాత వార్తల్లోకి వెళ్తేని అర్ధరాత్రి మళ్ళీ వచ్చింది. అర్ధరాత్రి పెరిగిన అయ్య బాబోయ్ మా ఇద్దరు సంత బాబోయ్. అర్ధరాత్రి పెరిగిన పెట్రోల్ ధరలు చదువు, పూర్తిగా చెప్పు. పెట్రోల్ ధరలా? అర్ధరాత్రి పెట్రోల్ ధరలు పెరిగాయంటండి అంతే. అంత సింపుల్ గా చెప్పేస్తుందంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చావు దీన్ని? మూడో వార్తలోకి వెళ్తేనండి, ఒక బస్సు నిండా ప్రయాణికులు ఎక్కేశారు. ప్రయాణికులు ఎక్కేస్తే బస్సు నడుపుకుంటా డ్రైవర్ తీసుకెళ్లిపోతున్నాడు. ఒక దగ్గర మధ్యలో బస్సు పక్కన ఆపాడు. మధ్యలో బస్సు ఎందుకు ఆపాడు? పక్కనే. అయ్య బాబు మా 5-6 సంతో డ్రైవర్కి ఏం పోయే కదా, మధ్యలో బస్సు ఆపాడు. అది పక్కన మధ్యలో అడుగుతుందామని ఆపాడు. అంటే మధ్యలో బస్సు బస్సు నడుపుకుంటా పెద్ద కొండను గుద్దేశాడండి. కొండను గుద్దేశాడు. కొండ ఎంత ఉంటది? అవును ఎంత ఉంటది? నాకు కనబడింది ఎంత ఉంటుందో. ఏంటి? కూర్చో, ఇంకా అర్థం లేదు, కూర్చో. సరే నెక్స్ట్ వార్తలు చదువు. మా 5-6 సంతి డైరెక్టర్ అసలు అర్థం కాడండి. ఇంకా తర్వాత వార్తల్లోకి వెళ్తేనండి, ఇండియాకి ఇంగ్లాండ్ కి టెస్ట్ మ్యాచ్ అంటే బాబోయ్ మా ఆయన అసలు టాస్ గెలిస్తే చాలనుకుంటాడు. వీళ్ళు మ్యాచ్ మీ ఆయన గురించి పక్కన పెట్టు. ఇండియాకి ఇంగ్లాండ్ కి టెస్ట్ మ్యాచ్ వన్డే. ఇటు ఒక రోజు అంతా ఆడతారా మా 5-6 సంతా? ఫ్లడ్ లైట్లు వచ్చి లైట్లు వేసుకుని మ్యాచ్ పెట్టి సెండాలంగానా ఇచ్చి అసలు బాగోదు బాబు. పాడైపోయావు. నేను చెప్పేది క్రికెట్ గురించి. క్రికెట్ మ్యాచ్? క్రికెట్ మ్యాచ్ అరగా చెప్పు. ఇండియాకి ఇంగ్లాండ్ కి క్రికెట్ మ్యాచ్ అట్టండి అంతే. వాతావరణం ఎలా ఉంది చూడు. చాలా వేడిగా ఉందండి. దానికి వాతావరణం గురించి చెప్పు. నువ్వు చదువు. ఏంటి నా మీద చెయ్యెత్తున్నాడేటి? కాళ్ళు ఇరిసి పొయ్యిలో ఎట్టేస్తానని చెప్పు. చదువు బాబు, నన్ను చంపేలా ఉన్నాడు. దంపుడు దామయ్య అంటే ఏటాను అలా కాదు. ఉత్తర భారతదేశంలో ఓ వరదలు వచ్చేసి ఊర్లన్నీ కొట్టుకుపోయి నిండిపోయి వెళ్ళిపోతున్నారు. అందులో మా 5-6 సచ్చిన వాళ్ళు మునిగిపోయి కొట్టుకుపోతారు. అందులో మునిగిపోయి మా 5-6 వార్తలు చదువుతున్నాను. ఇది నన్ను అంటుంది కదా. నువ్వు నాకే కరెక్ట్ చేస్తున్నావు. లేదండి వార్తలే చదువుతున్నాను. నాకు తలకాయ పోటుగా ఉంది. బ్రేక్. ఏమండి నాకు తెలియక అడుగుతాను. బ్రేక్ అంటే కాసేపు గ్యాప్ వస్తుంది కదండి. అన్నట్టండి మీరు అవకాశం ఇస్తే ఒక రికార్డింగ్ ఇక్కడ నేను డాన్స్ వేసేసుకుంటానండి. పాట వేసుకుంటారండి. కట్టుకున్నోడు వదిలేశాడు బాబా సిగ్గేసారు. బ్రేక్ అయిపోయింది. చూడలో కొద్దాం రండి. ఏంట్రా ఏదో పాటలు వినిపిస్తున్నాయేంటి? అరే ఫోన్ వచ్చింది చూడు. హలో అవునా? అలాగే
అలాగే చేద్దాం. ఏమైందిరా? అనకాపల్లి జమీందార్ దమయంతి డాన్స్ చూసి 2 ఎకరాలు మాగాని రాసి ఇచ్చాడు. దమయంత దీని డాన్స్ ఆడికెలా తెలిసింది? ఇందాక బ్రేక్ ఇచ్చాం కదండి, కెమెరా ఆన్ చేసి పెట్టుంచాను, లైవ్ వెళ్ళిపోయిందండి. ఒరేది న్యూస్ అనుకున్నారా, రికార్డింగ్ డాన్స్ అనుకున్నారా? ఏమండి చూసారా దంపుడు దమయంత అంటే ఏటనుకున్నారు? ఒక్క పాటకే అంత పేరు వెళ్ళిపోయింది, ఇంకొక పాట అయితే ఇంకా వెళ్ళిపోతది. ఏది? గుగ్గు గుగ్గు గుడిసుంది మమ్మమ్మమ్మమ్మచ్చముంది. అవును, ప్రోగ్రామ్ అంతా సంగనాకింది. గుగ్గు గుగ్గు గుడిసుంది. మొన్న ఈ మధ్య దంపుడు రాఘవానా, ఇప్పుడు దంపుడు దమయంతి. రోజా గారు ఫస్ట్ రాఘవ సెక్సీగా ఉన్నాడు, సెక్సీ ఆంటీ. ఆ గెటపే బాగుంది రాఘవ, ఆ గొడుగు ఒకటేసుకొని చిన్న గొడుగు. కానీ నలుగురు సూపర్ గా చేశారు, మంచి టైమింగ్. నాగబాబు గారు రావా కంటెంట్ కంటే కూడా నీ పెర్ఫార్మెన్స్ తోటి బాగా నవ్వించావు. గుడ్, కీప్ ఇట్ అప్. సాధారణంగా కోరికలు 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 ఆఖరి కోరిక, చనిపోయేటప్పుడు ఉండేది. టైప్ 2 తీరని కోరిక, చనిపోయినా కూడా ఉండేది. కానీ నాది మాత్రం టైప్ 3 అంటున్నాడు మన రచ్చరవి. మరి ఆ టైప్ ఏ టైప్ తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చరవి అలాంగ్ విత్ దిస్ టీమ్. ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ. శోభన్ స్కిట్ కు ఏ పాట వేయాలో ఏ పాట వేసి రాబాయి, నేనంటే అందరికి కామెడీ అయిపోయింది. ఊపు ఊపు ఉండాలంటే ఊపున్న పాటే. ఇలాంటి ఊపున్న పాట ఉంటే స్కిట్ కూడా ఊపు ఉంటది. జాలేస్తుంది నేను చూస్తుంటే. ఎందుకు? అప్పుడు కుదరలేదు, వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ట్రై చేస్తున్నావా? నేను క్లారిటీగా చెప్తా. నా పేరు గట్టం గంగరాజు, మీ అందరి నా పేరు కూడా నవ్వకనసూయ. ఈ రోజు ఫైనల్ చేయడానికి వచ్చా. నా అభిమానులు బయట టీవీ చూసేటప్పుడు వీడి గట్టం అవుతుందా లేదా అని గుండె జబ్బులు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారట. ఏంటి నీ ఘట్టానికి అభిమానులా? ఎస్ ఎస్. 2016లో చేసిన గట్టాలు ఏది సక్సెస్ కాలే. 1980s లో వచ్చి నేను గట్టం చేసుకున్నాను పేపర్లో వేయిస్తా, వాళ్ళందరూ ప్రశాంతంగా బతికేటట్టు చేస్తా. రావాలి ఇప్పుడు నా హీరోయిన్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై హీరోయిన్. అక్కడే అలజడి మత్తుగా తడబడి మెత్తగా జతబడి పట్టెను కోగి ఒక వంక పెట్టెను చెట్టి నెలవంక బాబు గారు ఏ జన్మలో ఏం చేశారో మీకు తప్పట్లేదు. ఏదో ఏదో భయంకరమైన పాపం చేశాను. దండయాత్ర నాకెందుకు అప్పారం ఈ బావా, శాపం? ఓరి నాయనా. నువ్వు చేయాల్సిన దండయాత్ర ఎవరో చేస్తున్నారు. బట్ లిసన్ బావా, స్టిల్ ఐ లవ్ యూ. ఇంకో కాంప్లిమెంట్ ఇస్తాను మిడిల్లో. శారదా శారదా శారదా, సినిమా పిచ్చిది, సినిమా పిచ్చిగానే పిలిస్తే చూస్తుందేమో. శారదా నీకు ఇప్పుడు జూమ్ వేస్తున్నా. శారదా చూసారా సార్, ఇంత సినిమా పిచ్చి దీనికి. మరి గట్టానికి రెడీయా? గట్టానికి నేను ఎప్పుడో రెడీ. మరి పద. కానీ ఈ వస్త్రాలతోనా? మరి లేకపోతే? నాకు సినిమాలంటే చాలా ఇష్టం కదా. ఇష్టమే. ఆ ఇష్టాన్ని చూసే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. అవును. ఈ సంచిలో రామారావు గారి కోట్ ఉంది, నాగేశ్వరరావు గారి సూట్ ఉంది, వేసుకొని రా. హీరోలా రావాలి. హీరో వస్తే గట్టం ఉంటాది, లేకపోతే లేదు. ఇప్పుడు ఇలా వచ్చేస్తా. ఈ రోజు నా ఘట్టం మీ అందరికీ తెలుసు. ఈ ఘట్టానికి ప్రధాన సూత్రధారి మా పేరంటాలు అనసూయమ్మత్త. ఇక చెప్పాలంటే ఈ రోజు
ఒక జూనియర్ వాణిశ్రీ లాగా ముస్తాబు చేసిందంటే మీలో ఎవరైనా చెప్పండి ఎవరు ఇలా తయారు చేశారు? మీ వదిన. Yes! నన్ను ఇంత అందంగా ముస్తాబు చేసి ఈ రింగ్ ఎంతో సేపు అవలా అది కూడా చేసిన మా వదినికి నమస్కారం. నమస్కారం బావా ఆయన నీకు దండరా బాబు. నువ్వు దండం పెట్టినా ఏం పెట్టినా ఐ లవ్ యూ. వాడు చూసుకో. కానీ గడ్డంలో చాలా బాగున్నావు బావా. గుచ్చుకుంటుందన్న ఒక్క బాధ తప్పించి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నన్ను నువ్వు దూరం చేసుకున్నావు థ్యాంక్స్. కానీ ఎప్పటికైనా నిన్ను నేను వదలను. నువ్వు రచ్చరే వేరే ఒక మహానుభావుడి భార్య వచ్చాడే. చూడు పక్కోలందరు పర్సన్ అవుతున్నారు నన్ను చూసి. ఈ రోజు ఘట్టానికి రెడీయా? ఘట్టానికి రెడీయే, ఆహా. కానీ ఇలా కాదు. మరి? హీరోలు ఎలా చేస్తారో అలా చెయ్యాలి. నీకు హీరోలో కావాలి కదా? ఎస్. ఏఎన్ఆర్ నుంచి ఎన్టీఆర్ వరకు, చిరంజీవి నుంచి కళ్యాణ్ వరకు అందరు అలా మిక్స్ చేస్తా. నో ఫీలింగ్. అప్పికి నచ్చలేదు. నచ్చలేదా? నచ్చేలాగా చేస్తా. ఏంటి కుక్క నాకినట్టు నాకుతున్నావు? నేను హీరోలందరినీ పెళ్లి చేసుకోవాలనుకున్నానండి, కానీ వాళ్ళందరూ దొంగచాటుగా పెళ్లి చేసుకుని నన్ను దెబ్బతీశారు. అందుకే అంతకు మించి అందగాడు దొరికాడు, ఆ అందగాడేమో వదులుకున్నాడు. మన బెడ్రూమ్ లో వీళ్ళందరూ అవసరమా? హీరోలందరూ వీళ్ళందరూ నాకు అవసరమే. ఎందుకు? వీళ్ళందరినీ నేను ఒకప్పుడు ప్రేమించాను, వాళ్ళందరూ నన్ను పెళ్లి చేసుకోలేదు కదా, అందుకే వాళ్ళందరి సమక్షంలో ఘట్టం చేసుకోవాలనుకున్నాను. నేను లైట్స్ ఆఫ్ చేస్తా. అవద్దు. అరే ప్లీజ్. లైట్లు ఆఫ్ చేస్తే నీ హీరోయిజం ఏం తెలుస్తుంది? కూర్చో, మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మొత్తం అర్థమైపోయింది. ఇప్పుడు సినిమాటిక్ గా నేను లొంగ తీసుకోవాలి, అంతే కదా? కావాల్సింది సినిమాటిక్ గానే కావాలి. స్వాతి ముత్యంలో కమలాసను, నువ్వు రాధిక, ఓకేనా? ఓకే. మౌన మేళనోయి ఇది కరెక్టే కదరా? వాళ్ళు పాట వేయడం వేశారు, కానీ నువ్వు స్వాతి ముత్యం అని చెప్పి సాగర సంగమంలో పాట ఎందుకు వేశావు? ఇప్పుడు నేను కరెక్ట్ స్వాతి ముత్యం పాటేస్తా. స్వాతి ముత్యం సాంగ్. మనసు పలికే మౌన గీతం మనసు పలికే మౌన గీతం ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశులు చిందిస్తూ రాకున్నా శూలంతో. నేను స్వాతి ముత్యం పట్టుకుపోతా, నువ్వెళ్ళక పడతాను. అంటే నాకు సాఫ్ట్ గా ఉండే సాంగ్లు, రొమాంటిక్ గా ఉండే సాంగ్లు ఇష్టం అని చెప్పాను కదా, నువ్వు హార్డ్ గా టచ్ చేసేటప్పటికి నాలో ఎమోషన్ పెరిగింది. మార్చు, పాట మార్చు. ఓకే 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 సరే, నేను చెప్పిన పాటలలో నువ్వేదో కనెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నీ ఇష్టం, నీ ఇష్టమైన పాటలు నువ్వు వేసుకో. నా ఇష్టమైన పాటలంటే చిన్నారి చిలకమ్మ నా వాడు వీడే నా తోడు వీడే ఎన్నాళ్ళకొచ్చాడే సిరిమల్లె పువ్వా. ఏమండి, మీకు విషయం చెప్పాలి. ఏంటది? గట్టానికి రెడీగా? గట్టమొద్దు, నాకు గుర్తొచ్చింది. ఏంటది? ఒక ఆఫీసర్ మా ఊర్లోకి వచ్చాడు, నన్ను మోసం చేసి వాడు సిటీకి వెళ్ళిపోయాడు. ఇది పనికిరాని పువ్వండి. 1980s లో ఇది కంపల్సరీ ఘట్టం కావాల్సిందే. రావద్దని చెప్పాను కదా. చలపతిరావు, చలపతిరావు పైకి రావద్దని చెప్తున్నాను. చలపతిరావు నిన్ను మొగుని. చలపతిరావు కాదా? అయితే నువ్వు గిరిబాబు. గిరిబాబు గిరిబాబు కాకపోతే జగ్గారావు. జగ్గరావా? ఆనంద మోహన, రాజనాల, నాగభూషణ.
వీళ్ళందరూ సినిమాల్లో విలన్స్. నా వల్ల కాదు, నేను ఘట్టం చేసుకోలేను. ఎందరు మందరూ ప్రామిస్ చేసిన ఇది కంపల్సరీ కావాలి, నీకు అర్థం చేసుకో. చెప్పిన మాట వినవా నువ్వు? నీకేంటే చెప్పిన మాట నువ్వు రా. రిస్క్ ఘట్టం జరగదని చెప్పిన తర్వాత ఘట్టం జరగదు. నీ పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముని నేను నీ కరెక్ట్. వెళ్ళిపోయాళ్ళే అనసూయ, ముందే నీకు చెప్పాను కదా, అసలు వాడి జన్మలో ఘట్టం జరగదు. ఇది నువ్వు ఇచ్చిన ప్లాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరి కోసం చేశానో తెలుసా? ఎవరికి? ఘట్టం జరిగితే గిరిగితే మా గడ్డం బావతోనే. ఎప్పటి వరకైనా నేను వెయిట్ చేసి ఉంటాను. గడ్డం గుచ్చుకున్నా పర్వాలేదు. చెప్పండి బాబు గారు, ఎలా అనిపించింది స్క్రిప్ట్? అపరావు, నీ గెటప్ తో కొంచెం ఎంటర్టైన్ చేసావు. ఇంకొంచెం వేరియేషన్ ట్రై చేయండి. రీజనబుల్ గా ఓకే. రోజా గారు, అప్పారావు ఎంట్రీస్ అదిరిపోతున్నాయి. అసలు ఎవరికి లేనన్ని ఎంట్రీస్ ఈ జబర్దస్త్ లో. రాఘవేంద్ర గారి మూవీస్ లో ఉంటాయి. కృష్ణ గారి ఫోటో పట్టుకొని విజయశాంతి గారు బాబు గారు మీ గెస్ట్ ఫుల్ సాంగ్ ఫోటోస్ తోనే పవన్ బాబు గారి ఫేస్ కి నా face. సో ఆ ఫోటోని ఏమేం చేయాలో అన్ని చేసేసాడు అప్పి. మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ డైలాగ్స్ బాగుంది. తెలుగు స్కిట్స్ చేసి బోర్ కొట్టేసి ఇప్పుడు సరదాగా తమిళ్లో స్కిట్ చేసి మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు. అది రేపు అలాంగ్ విత్ దిస్ టీమ్. ఎవరు లేరు? ఎవరా నువ్వు? ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్. ఇంతకీ మీరెవరు? ప్రొడ్యూసర్ రా. పౌడర్ డబ్బాలు అమ్ముకున్న నువ్వు ప్రొడ్యూసర్ చిరాగ్గా. ఎందుకు ఎటకారమా? ఎక్కడ మీ డైరెక్టర్? ఆయన డైరెక్టర్ కమ్ము, హీరో కమ్ము, మ్యూజిక్ డైరెక్టర్ కమ్ము, డాన్స్ మాస్టర్ కమ్ము, అన్ని ఆయనే. ఎవరు? అదిరాబినా? ఎవడే అదిరాబి? మా సార్ టీ నాగేందర్ రా. నామం పెట్టు కాలేజీకి చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజీకి. నామం పెట్టు కాలేజీకి చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజీకి. గుంతలకిడి గుమ్మాని వాయి మూడి సుమ్మా కట్ట మిట్ట కడియాదే కాళి విట్టి వడియాదే. నేను ఈ సినిమా ఏడీని ఆయన ప్రొడ్యూసర్ సార్. అయితేంట్రా నాంటి నాగేందర్. ఇంట్రడక్షన్ అదిరిపోయింది సార్. This is only the introduction. During the cross-examination, if you see my action and direction with the perfection, with the satisfaction, you will tell God's reflection. That's your conception. No, that's only your assumption. Don't get emotion and irritation, otherwise you will get loose motion. For the further thing, watch my action. Veena Sanike! என்னடா 1 minute இட்லியா? இட்லி ஓகே, சாம்பார் என்னடா இது? తెలుగు సినిమా అనుకుంటున్నావా? తమిళ్ రా. அங்க பொண்ணு திஷ்டி பண்ற, తర్వాత వచ్చి తింటా పో. హీరో హీరోయిన్ ఎంగ? అదిగోండి సార్ వచ్చేస్తున్నారు. హీరో హీరోయిన్ పెంచుకునే జంతువులు ఓకే, వాళ్ళెక్కడా? సార్ వాళ్ళే సార్ హీరో హీరోయిన్స్. హీరో హీరోయిన్సా? సినిమా అయిపోయాక కొట్టాల్సిన గుమ్మడికాయ ఇప్పుడు వచ్చిందేంటి? సార్ ఆవిడ 2 హిట్లు ఇచ్చిన హీరోయిన్ సార్ ఆవిడ. అవునా? ఏం పేర్లు? మొదటి రాత్రి, అర్ధరాత్రి. నీతో సినిమా తీస్తే అదే మాకు చివరి రాత్రి. వీడవాడు ఆఫ్రికా అడవుల్లో అడవి పందులు పట్టుకునే వాళ్ళ ఉన్నాడు సార్. ఆయన నటనను పండిస్తాడు సార్.
రేపో మాపో పండిపోయి రాలిపోయి ఎండు కోతిలా ఉన్నాడు, వీడేం పండిస్తాడురా? నేను మొన్నే సూపర్ హిట్ ఇచ్చాను తెలుసా? ఏం పేరు? సూపర్ హిట్. ఏ ఎండరా కిండల్ పండ్రా, సినిమా పేరు ఏంటంటే సూపర్ హిట్ అంటావు సార్ ఆయన చేసిన సినిమా పేరే సూపర్ హిట్ సార్. అట్టర్ ఫ్లాప్ అనుకుంటా. డిజాస్టర్. అనుకున్నా. నువ్వు చేసిన ఫస్ట్ సినిమా పేరేంటి? ఓ మగాడా రేపు రా. రెస్పాన్స్ ఎలా ఉంది? ఎంత ఆశగా పిలిచిన ఎవరు రాలేదు సార్. నీలాంటి వాళ్ళని పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు సీన్ లోకి వెళ్దాము. ఓకే సార్. ఫస్ట్ సీన్. ఎన్నడా నాయి ఇంత పెద్ద సెట్ వేసి ₹1 ఖర్చు పెట్టితే ఎవడ్రా షూ ఇప్పింది ఇక్కడ? నీయా? సార్ నా షూస్ ఆల్రెడీ ఉన్నాయి సార్. హీరోయిన్ సార్ అవి మీయే సార్. సినిమా షూట్ లో ఇలా షూ వదలకూడదు అందా నేను చెప్తున్నాను. దిస్ ఇస్ ద లెసన్. ఓకేయా? ఇప్పుడు సీన్ ఏంటంటే హీరో డబ్బులు తీసి ₹100 హీరోయిన్ కి ఇస్తాడు. చీప్ గా 100 ఏంది? 500 లేని మన గిట్టుబాటు కాదుగా. చెప్పరా దీనికి? మేడం మా సార్ దగ్గర ఈసారి ₹100 అనండి, అడ్జస్ట్ అయిపోండి. నేను చెప్పమంది అది కాదు, ఇది సినిమా షూటింగ్. నీ సైడ్ బిజినెస్ పక్కన పెట్ట. హీరో ₹100 హీరోయిన్ కి ఇచ్చి నా దగ్గర డబ్బులున్నాయో నివ్వట్లా, నీ దగ్గర డబ్బు లేదని ఇస్తున్నా. ఇది డైలాగ్. ఓకే సార్. ఓకే చాలా బాగా చెయ్యాలి. ఓకే ఈ 100 తీసుకో. హీరోయిన్ కి జాలితో డబ్బులు ఇవ్వాలి, పక్కకు పిలవడానికి కాదు. నీ అబ్బా దీనంగా చెయ్యాలి. కుక్క దీని కాదురా, దీనంగా అంటే ఎక్స్ప్రెషన్. ఇదిగో 100. సార్ అది దేనంగా పెట్టినట్లేదు సార్, అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంటే ఆపుకుంటున్నట్టు ఉంది. ఇది టీ నాగేంద్ర స్టైల్ అలాగే ఉంటది. నీ మూడే. ఓకే రెడీ యాక్షన్. ఈ 100కు చిల్లర ఇవ్వండి. ఈ అబ్బరే యాక్షన్ నేర్చుకోండిరా, అమ్మాయకంగా పెట్టాలి. సార్ అది అమాయకంగా పెట్టినట్లేదు సార్, రతి నిర్వేద సినిమాలో హీరోయిన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లా ఉంటది. ఇది టీ నాగేందర్ సినిమా, నీ మూసుక. ఓకేనా? ఓకే సార్. యాక్షన్ సార్. అది చెప్పండి సార్, చచ్చిపోయాను. ఓకే ఇప్పుడు సాంగ్ సిచ్యువేషన్ ఏంటంటే హీరో మదరు చచ్చిపోయినది. ఊరు వాళ్ళంతా వెలివేశారు. హీరో తల్లిని మోసుకొని వెళ్తున్నాడు. సార్ హీరో వెళ్ళిపోతున్నాడు. ఇంకా వా. ఎక్కడ పోయి వెళ్ళిపోమన్నారు కదా సార్. నేను వెళ్ళిపోమలేదు, సీన్ చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ లో ఒక నైస్ ఇమోషనల్ సాంగ్. మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి మీరే మ్యూజిక్ డైరెక్టర్ సార్. నాందా? ఓ షే. ఓకే మ్యూజిక్ ఎలా ఉంటదంటే చికిడి 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 చిక్కి చికిడి చిక్కి చికిడి చిక్కి చికిడి చిక్. ఏమి ఇరుక్కుపోయాడు. సాంగ్ ఓకే, సీన్ ఓకే. ఇప్పుడు క్లైమాక్స్. హీరోయిన్ చావుకు అంగుళం దూరంలోదా ఉంటది. అప్పుడు హీరోయిన్ దగ్గర తీసుకొని నువ్వేం భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా. ఇది సీను. ఓకే రెడీ యాక్షన్. మైథిలి సార్ లైట్ కట్ చేయండి సార్. లైట్ నీ గుండు కొంచెం వెనక్కి జరుపు, రిఫ్లెక్షన్ పడుతుంది అక్కడ. 1 more టేక్. మైథిలి నువ్వేం భయపడకు, నీకు ప్రాణం పోస్తా. నువ్వు ప్రాణం పోయడానికి నువ్వేమన్నా కన్న తల్లివా? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా. ఓకే సార్. చెప్పు. మైథిలి నువ్వేం భయపడకు, నీకు అడ్డు వేస్తా. ఏమేస్తావు? అడ్డం పెడతా. ఏంద్రా నువ్వు అడ్డం పెట్టేది? యాక్టింగ్ నా వల్ల కాదు సార్, ప్లీజ్ సార్ దండం పెడతా సార్. ఇలా యాక్టింగ్ అది తెలియదన్నా కూడా నా స్కిట్ లో పెట్టుకున్నాను. నేను చేసిన పాపం అదే. ఇప్పుడు మొత్తం నేనే సీన్ యాక్ట్ చేసి చూపిస్తాను. నువ్వు నా ఫేస్ తీసేసి గ్రాఫిక్స్ లో వీడి ఫేస్ పెట్టు. ఓకే లైట్స్ కెమెరా రోలింగ్. టేక్ 1 by టేక్ 2 యాక్షన్. మైథిలి నువ్వేం భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా. చంపేసిన వారి పుడియాదే.
సార్ సూపర్ సార్, బ్రిలియంట్ యాక్టర్ సార్. యువర్ మస్ట్ బి గాడ్. హీరోయిన్ కూడా బాగా చేసింది, బాగా జీవించేసింది. జీవించడం కాదు సార్, జీవం లేకుండా పోయింది. అంటే లైఫ్ లోంచే ప్యాకప్. ప్యాకప్పా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్తేనే రా. నువ్వు ఐ మీన్ చంపేయను. ఇప్పుడు నీకు సంఖ్యలు వేయాలి, తెలుసు నీకు ఆ విషయమా? పడుగా. You can arrest me, but I will not ever take rest because rest of the team leaders are worst and I am the best. అబ్బా, గుంతలక్కటి గుమ్మ నీ వాయుముడు సుమ్మ. కట్టి విట్టి కడియాదే వాడి విట్టి విడియాదే. అన్న మీరు యువర్ అరెస్ట్. యువర్ అండర్ అరెస్ట్. అరెస్ట్. రోజా గారు, నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను కాబట్టి నాకు మ్యూజిక్ నుంచి ఆ డైలాగ్ నుంచి అన్ని కనెక్ట్ అయినాయి. చాలా బాగుంది. నాగబాబు గారు, బాగా నేను దగ్గర నుంచి చూసాను. నేను కూడా నాన్ స్టాప్ గా ఇంకా ఆయన మాట్లాడుతూనే ఉంటారు. విలన్ దగ్గర ఫైట్ చేయమంటే డాన్స్ చేస్తాడు ఆయన. హీరోయిన్ దగ్గర ఏమో వింత వింతగా డైలాగులు. ఏదో వర్కౌట్ అయిపోయింది బాగా ఆయనకు టైంలో. బట్ బాగా ఫన్నీగా దాన్ని పట్టుకున్నాం. నాకైతే ఎంజాయ్ చేశాను నేను. గుడ్. వామ్మో, ఇప్పుడు రాబోతున్న వ్యక్తిని 1980s స్టైల్లో చూడడమే కష్టం అంటే అప్పటి లేడీ గెటప్ లో రాబోతున్నట్ట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ కిరా కార్పి అండ్ టీమ్. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. ఏమన్నా నాగబాబు గారు, నేను దెయ్యానికి భయపడుతున్నాను అనుకుంటున్నారా? కాదండి, దానికంటే ప్రమాదకరమైన నా భార్యకి భయపడుతున్నానండి. ఏమంటే ఎక్కడైనా అజాత శత్రువులు ఉంటారు, కానీ నా భార్య సుజాత నాకు శత్రువు. ఏమంటే ఒక శిల్పాన్ని చెక్కాలంటే శిలు ఉంటే సరిపోదండి, దానికి తగ్గ ఉలి కూడా ఉండాలి. ఆ ఉలి ఎప్పుడైతే లేదో అప్పుడు మనం ఉలిక్కి పడాల్సి ఉంటదండి. ఏమండి? అబ్బా, ఇలాగే ఉలిక్కి పడాలండి. అగ్ని పర్వతం ఇదే ఇదే, మండుతున్న మానవ హృదయం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం. సిగ్గుపడింది చాలరా బాబు, చచ్చిపోవాలనుంది. నాగబాబు గారు, రోజా గారు, ఇంత ముందు నేను శోభన మీద 2 స్కిట్లు చేశాను. 2 ఫెయిల్యూర్ అయ్యాను. మంచి స్కెచ్ చేసుకున్నా కూడా. ఫస్ట్ టైం నాకు శోభనం జరుగుతుందని పక్కా ప్లాన్ తో వచ్చాను. అయినా నా ఈ పర్వం అడవి కాచిన వెన్నెల. గూడులో కాసిన కుటుంబాలే ఉంటావు, నువ్వు అడుగు కాసిన వెళ్ళినాడు దరిద్రం కాకపోతే. నేను మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. అయినా ఎన్నేళ్ళు అసలే వాడు రగిలిపోతున్న అగ్ని పర్వతం. అయినా ఎన్నేళ్ళు నిద్రలేని రాత్రుల కోసం నిరీక్షణ, అంతులేని ఆనందాల కోసం అన్వేషణ. నీకుందా క్రమశిక్షణ? ఏం ఈ ఆనందం నీకు అవసరం లేదా? ఈ ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి. రగిలే భార్యలు ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి, ఉన్న పరంగా పారిపోండి. దొరికితే తప్పదు భారీ మూల్యం, సారీ భార్యే మూలం. వాటిని మిసైల్ ఇచ్చిన నా మసాజ్ ఎలా ఉంటుందో చూస్తారా? ఒకసారి చూడండి ఎలా లోపరుచుకుంటాను. ఏంటే కాలు కొట్టావు? కనీసం నేను కాలైనా కొట్టాను. ఏం చేస్తున్నావే? మన మధ్యన డిస్టర్బెన్స్ గా ఉండకూడదని దోమల్ని చంపేస్తాను. చంపాల్సిన దోమలు కాదు, నీలో ఆశల్ని. ఏమండి, ఏంటిది బొట్టు తిరగబడి ఉంది? జీవితమే తిరగబడిపోయింది, బొట్టు తిరగబడి వచ్చిందా నీకు? ఏంటి నడదిరిగి పడుకుంటున్నారు? ఏంటి ప్రాబ్లం? రాత్రంతా నిద్రలేదే, నా అబ్బాయి కొంచెం వీక్ గా ఉంది. నా వారు వీక్ అంటారు కానీ నరాల వీక్నెస్ అని మాత్రం చెప్పుకోరుగా. ఎవరికైనా మామూలుగా నరాల బలహీనత ఉంటుంది, మీకేంటో బలహీనతకే నరాలు వచ్చి ఉంటాయి. చూడండి ఎలా లోపరుచుకుంటాను చూడండి. ఏమండి, ఈ పళ్ళు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పొల్లేమో తెలీదా, నీ పొల్లు చూస్తే రాలగొట్టాలనిపిస్తుంది. గారాలు కాదు గారాలు, అప్పుడప్పుడు తోసావచ్చు కదా అట్లని. ఇలా కాదు నాగబాబు గారు, నేను వీడిని మాటలతో కాదు పాటలతో ఎలా వసిపరుచుకుంటానో చూడండి. గున్నా మామిడి పోదాం, గున్నా మామిడి తోటకి. ఇప్పుడు ఉన్న మామిడి తోటకే దిక్కు మొక్కలేదు, గున్న మామిడి తోటకి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు? ఇలాగా సార్ ఇంకొక స్వీట్ మెమరీ సాంగ్ భర్తను పడేస్తాను చూడండి. గుండ మామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి. ఒక్క గూడికే దిక్కు మొక్కలేదు, మళ్ళీ అక్కడ 2 గుళ్ళు ఉన్నాయి. అక్కడ
డెప్త్ సాంగ్కి వెళ్తాను నాగబాబు గారు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చూస్తే నువ్వేం చేస్తామో తెలుసు అందుకు. తుజే దేఖో హోతో జానా సనమ్. నువ్వు టచ్ చేస్తేనే చేస్తా స్నానం. లేటెస్ట్ సాంగ్, హిట్ సాంగ్ పిల్లడు. లెట్స్ డూ కుమ్ముడు. తమ్ముడు ఆపు నీ తొప్పుడు, నీ దెబ్బగా నా ముఖమంతా ఉప్పుడు నైట్ అంతా. అప్పుడే పోడే పోడే పోడే. నువ్వు ఎలాంటి దాని తెలిస్తే అప్పుడే పోదు, ఇప్పుడు దాకా ఎందుకు? మంచి సాంగ్ సార్, స్వీట్ మెమరీ సాంగ్ పాడతాను, పడేసుకుంటాను. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా, ప్రతిదినం నీ తద్దినం నేను జరపనా జరపనా. ఈ సాంగ్ హైలైట్ సార్. ఆషిక్ బానాయా ఆషిక్ బానాయా ఆషిక్ బానాయా అపనే. రోడ్డు అవతల కంకర్ రాయా, రోడ్డు అవతల కంకర్ రాయా, తీసుకుని కొడతాను ఆపవే. సూపర్. గుండె నిండా గుడే గంటలు. ఈ తంటలో గంటలో ఎందుకు దొబ్బుతున్నావు నాకు ఈ తంటలో? అమ్మగారండి, అయ్యో డిస్టర్బ్ చేశానా? నువ్వు డిస్టర్బ్ చేసేంత డిస్క్ ఏం జరగలేదు రారంగా. అమ్మగారు ఏం చేయమంటారు? చేయాల్సిన ఏం చేయట్లేదు రంగా, నువ్వేం పీకుతావు? అదిగా అమ్మగారు వంట ఏం చేయమంటారని. వంట మునక్కాడ చేయరంగా. మునంకాడ వండిన తర్వాత ఏమొస్తుందిరా? అమ్మగారు మిమ్మల్ని ఎలా పెంచామండి ఈగ వాలకుండా? అందుకనే కదా రంగా ఇప్పుడు నేను ఏగలే కొట్టుకొని చేస్తున్నాను. రంగా ఇక్కడేంటి నీకు ఏదో దెబ్బ తగిలినట్టుంది కదా రంగా? ఏం లేదమ్మా, మా ఊళ్ళో నాకు కూడా పైసలు ఇవ్వాలి, ప్రేమగా ప్రతిరోజు అడిగినా గానీ ఇవ్వలే. వాని మీద పడి వాళ్ళ కొట్టి మరీ వసూలు చేసుకున్నా. రంగా నువ్వు ఇంకా బయలుదేరొచ్చు రంగా. ఎందుకమ్మా? నా వసూలు నాకున్నాయి రంగా. అమ్మగారు టిఫిన్ బాక్స్ రెడీ చేయమంటారా? అసలు లేదు రంగా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ రెడీ చేయరంగా. అన్నం పెడతానే తప్పే. నేను నెల తప్పాలంటే ఈ తప్పు చేయక తప్పదండి. ఇలా రండి. నా పేరు మహేష్. నేను తొందరపడి పెళ్లి చేసుకున్నాను. 90% జీవితాన్ని నాశనం చేసుకున్నాను. బహుశా నేను ఫ్యూచర్ లో యుద్ధం చేయలేకపోవచ్చు. కంటెంట్ లేకుండా పెళ్లి చేసుకుంటే తప్పదు, భారీ మూల్యం. దురదృష్టవశాత్తు మా మహేష్ ని మేము కాపాడుకోలేకపోయినాం. రోజా గారు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది మహేష్. బాగుంది, ఎంటర్టైనింగ్ అని అనిపించింది. నాగబాబు గారు రీజనబుల్ గా ఓకే, గుడ్. ఓకే, మరి ఇవాళ స్కిట్స్ చూసి బాగా ఎంజాయ్ చేశాం కదా, మరి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. బాయ్స్, లెట్స్ హావ్ యు ఆన్ స్టేజ్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్స్ టీమ్. రోజా గారు ఇస్తున్న పాయింట్స్. కిరా కార్బియన్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. ఆదిరి అభియాన్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. రచన అభియాన్ టీమ్ రోజా గారు. రాకెట్ రాఘవాయన్ టీమ్ కి రోజా గారు. హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్ రోజా గారు. అంటే ఇవాళ పర్ఫార్మర్స్ ఆఫ్ ది డే హైపర్ ఆది, రైజింగ్ రాజు అండ్ బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్. ఓకే, ఇవాళ మన పర్ఫార్మర్స్ ఆఫ్ ది డే కి 25,000 ప్రెజెంట్ చేసేద్దామా? 10,000 ఫ్రమ్ జబర్దస్త్ అండ్ 15,000 ఫ్రమ్ XXX డిటర్జెంట్